ఇప్పుడు ఎవరిని తీసుకొస్తావు మరి? ఇప్పుడు పల్లె పల్లె నా పల్లెర్లు మొలిసే పాలమూరులోనా, నా పల్లె పల్లెలోనా, పల్లె పల్లె నా పల్లెర్లు మొలిసే పాలమూరులోనా, నా పల్లె బాటలోనా, పాత గోడలు పందిరి గుందలు సినాబోయినాయి, ఇల్లు దుమ్మురేగినాయి, పాత గోడలు పందిరి గుందలు సినాబోయినాయి, ఇల్లు దుమ్మురేగినాయి, చెట్టు మీద పిటాలెగురవు పేద బాయిలో ఊటలూరవు, పచ్చా పచ్చనూర్లా పలుగురాళ్ళు రేలినాయి, పని పాటలేక ప్రజలు తలాడిల్లినారు. పాలు పెరుగుతో సమృద్ధిగా బతికినటువంటి పాలమూరు జిల్లాలో ఇవాళ పల్లె పల్లెల్లో పల్లెర్లు మొలిసిన ప్రతి వాళ్ళ గుండెల్లో పాటల మొలకలు మొలకెత్తినాయి. ఆ మొలకలు తీసుకొని వచ్చిన వాడు ప్రకాష్ జానపద కళా స్రవంతి జంగిరెడ్డి బృందం. ప్రకాష్, ఈ పోటీకి ముందు మీ బృందంలో ఉన్న వాళ్ళందరినీ ఒకసారి పరిచయం చేస్తే. నెల్లికొండి రాజు, బంధం రాజు, మహబూబ్నగర్ సాగర్, సిరిసవాడ ఆస్మా బేగం, లింగాల సునీత గారు, అటు నుంచి తాడుపర్తి సంతోష. ఇది మా బృందం అన్న. ఉప్పు నిండా మల్లెలు పెట్టి ముక్కుకు ముక్కెర పెట్టి, ఉప్పు నిండా మల్లెలు పెట్టి ముక్కుకు ముక్కెర పెట్టి, ఉప్పు నిండా మల్లెలు పెట్టి ముక్కుకు ముక్కెర పెట్టి హంసలాగా ఆడుతుంటే అప్పుడేమనిపించింది? నా ప్రాణమగదు పిల్లో నా ముద్దుల ముత్యాలమ్మ, నా ప్రాణమగదు పిల్లో నా ముద్దుల ముత్యాలమ్మ. ఏమనిపించింది? నా ప్రాణమగదు పిల్లగా నా ముద్దుల ఎగిట నరుసు, నా ప్రాణమగదు పిల్లగా నా ముద్దుల ఎగిట నరుసు. చెతి నిండా గాజులు పెట్టి వడ్డానం నడుముకు చుట్టి, చెతి నిండా గాజులు పెట్టి వడ్డానం నడుముకు చుట్టి పొయ్యారం ఒలకపోస్తే అప్పుడేమనిపించింది? నా ప్రాణమగదు పిల్లో నా ముద్దుల ముత్యాలమ్మ, నా ప్రాణమగదు పిల్లో నా ముద్దుల ముత్యాలమ్మ.